ఏలూరు జిల్లాలో మహిళలు బాలికల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు మహిళా ఎస్ఐ కాంతి ప్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా మీరు ప్రజలకు సైబర్ నేరాలు, మహిళలపై ఆకతాయిలు, వేధింపులు, ఇతర భద్రతా సమస్యల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. నేరం ఎలా జరిగిందో వివరంగా చెప్పాలి. అలాగే అత్యవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్ ని సంప్రదించాలి. My name is K. Hashwati. I'm studying 9th class in Suresh Chandra Bhavula Public English Medium School. First of all, మా public school తరఫున మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇద్దామనుకుంటున్నాను. సైబర్ ఫ్రెండ్స్ సైబర్ టూర్ అంటే ఏంటి? మన ఫోన్ లో ఉన్న ఇది కానీ ఫోటోస్ ఆన్లైన్ ద్వారా హ్యాక్ చేసే వాళ్ళని సైబర్ ఫ్రెండ్స్ అంటారు. ఈ రకమైన చాలా ఎక్కువైనాయి. వాటిని తగ్గించాలన్నా పెంచాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ ఎవరు వాళ్ళకి ఎప్పటికీ క్లిక్ చేయొద్దు. అలాగే వాటిని ఎవ్వరూ నమ్మొద్దు. అలాగే ఈ జనరేషన్ లో చాలా మంది అయితే చిక్కుకుంటున్నారు సైబర్ ఫ్రెండ్స్. కానీ జాగ్రత్తగా ఉంటామంటే నేను చెప్పిన పద్ధతిని బాగా పాటించాలి. So be alert. Use passwords like easy to remember after this. Hello everyone, my name is Jyotika. I am studying 9th class in Suresh Chandra Bhavula Police English Medium School. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఈ పోస్టర్ ని చూడండి. ఈ పోస్టర్ లో ఈ సమాజంలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుందో చూడవచ్చు. ముందుగా physical domestic force or early marriages, and second one emotional economical violence, and third one stereotype gender stereotype trafficking, and fourth one female femicide. ఈ విధంగా ఉన్న ఈ సొసైటీలో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. మీ ఆడవాళ్ళు మీరే ఈ విధమైన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటే మీరు ఏం చేయాలి? వెంటనే మహిళల కోసం హెల్ప్ లైన్ లేదా 1098 స్థానిక పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేయడం చేయాలి. అదేవిధంగా మెంబర్స్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ హెల్ప్ లైన్ నెంబర్ అనేది పబ్లిక్ సేఫ్టీకి చాలా అవసరం. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అంటే ఏంటో మీకు తెలుసా?